నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 19వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని పొందుకుంటారు. ఏ మహిళ వల్ల ఎటువంటి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఆనందాన్ని మీరు పొందుకుంటారు. అలాగే ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు అనేది ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా రాణిస్తారు. క్రమశిక్షణ వీరికి ఆర్థికంగా అనేది బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా బాగా అభివృద్ధి పరుస్తారు. ఇక వీరు అనేది వ్యాపారాలలో కూడా మంచి మార్పు తెచ్చే అభివృద్ధి అనేది వీరికి వరిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. సమస్యలు సుడిగుండంలా చిక్కుకున్నప్పుడు కూడా వాటి నుండి బయటపడడానికి మీరు అనేది అస్సలు శ్రమను వదిలిపెట్టరు. అంటే ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకుండా ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. అలాగే జీవితంలో మనకు ఎక్కువగా కనిపించదు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 19వ తారీఖు శనివారం రోజున మీ యొక్క దినఫలాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక మహిళ వల్ల మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు. తను మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ, అది మీ యొక్క తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, ఇలా ఎవరైనా సరే. పురుషుల విషయంలో అయితే గనక మీ యొక్క భార్య కూడా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క వదిన, మర్దళ్ళు, ఇలా ఎవరైనా సరే. ఈ విధంగా మీ యొక్క జీవితంలో తన మూలంగా ఒక ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అని చెప్పుకోవచ్చు. అటువంటి కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు దినఫలాల్లో తన మూలంగా తన నుండి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ నోటి నుండి మీ యొక్క శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. కాబట్టి ఇక ఆ మహిళ వల్ల మీకు ఆనందం అనేది ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది. మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అని చెప్పుకోవాలి. అవకాశం కోసం అహర్షితులు శ్రమిస్తున్నారు. అటువంటి అవకాశం ఈరోజు మీ ముందుకు రాబోతుంది. కానీ నిర్ణయం తీసుకోవడం
విషయంలో మీరు కాస్త తొందరపాటుకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. కుటుంబ సమస్యలతో సభ్యులతో శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే అది మంచిది. ఎందుకంటే వారి యొక్క సలహా మేరకు మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాలతో మీరు నిర్ణయం తీసుకోవడం, వారితో చర్చించి నిర్ణయాలకు మీకు అత్యుత్తమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాలతో మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మీకు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా? కానీ ఆ వ్యాపారం ప్రారంభించడంలో విషయంలో మీకు అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి వ్యక్తులకి ఆ వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. అత్యుత్తమైన ఫలితాలను అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదలకు సంబంధించిన ఆదాయ మార్గానికి సంబంధించిన చాలా రోజులుగా మీరు మదన పడుతున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక ఆదాయ మార్గం పెరగడానికి చెప్పుకోవాలి. ఇక వ్యక్తిగత మీకు కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరికి ఆదాయ మార్గం లోబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా ఈరోజు కన్యా రాశి వారికి అనేది దినఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క సంతానం యొక్క కెరియర్ కోసం ఆలోచిస్తున్నారా, చూస్తున్నారా? ఖచ్చితంగా ఈ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది విష్ణు సహస్ర పారాయణం చేయండి. శుభఫలమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీరు హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ప్రతినిత్యం సూర్య భగవానుని ఆరాధించడం వలన సూర్యారాధన మీకు మేలు చేస్తుంది. సూర్య నమస్కారం అద్భుతమైన ప్రయోజనాలను మీకు అందజేస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.